జగన్ని వ్యతిరేకించే వాళ్ళు జగన్ ఓడిపోతాడు అయిపోయింది తెలుగుదేశం జనసేన కూటమి వచ్చేస్తుంది ఆల్రెడీ పల్లె ప్రాంతాల్లో కూడా ఈ టాక్ వచ్చేసింది ఈ మాట మాట్లాడుతుంటారు. బట్ జగన్ అభిమానించే వాళ్ళు రెండు కోణాల్లో ఉన్నది. ఒక వర్గం జగన్ తీసుకుంటున్నటువంటి కరెక్ట్ చర్యలు నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులు ఇవన్నీ అనుకుంటుంటే, రెండో వర్గం వచ్చేటప్పటికి చక్కగా నోటి దగ్గరకు వచ్చిన ముద్దని జడగొట్టుకుంటున్నాడు, ఇప్పుడు అభ్యర్థుల మార్పు అంటే వీళ్ళందరూ ఎక్కడ అబ్జర్వ్ అవుతారు ఇదంతా అన్నటువంటి కోణం మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే తనేమనుకుంటాడో అదే చేసుకుంటూ వెళ్తాడు. దానివల్ల ఒక నేదురుమల్లి గారు అబ్బాయి, ఒక మర్రి చెన్నారెడ్డి గారు అబ్బాయి, ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి లాగా మాజీ ముఖ్యమంత్రుల కొడుకుల్లాగా మిగిలిపోకుండా ఒక పార్టీ అధ్యక్షుడిగా చిరంజీవి లాంటి వాడికి, పవన్ కళ్యాణ్ లాంటి సినీ గ్లామర్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సాధ్యం కానటువంటి పార్టీని నడిపించడం, సొంతగా ఏకంగా ప్రతిపక్ష నాయకుడు కావడం, రెండోసారి ఏకంగా ముఖ్యమంత్రి కావడం ద్వారా సాధించేశారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట బద్దలు కాదు, కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి ఏకంగా కాంగ్రెస్ ప్లేస్ని తను ఆక్యుపై చేసేసి సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేసుకొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి అంత ఆషామాషిగా ఆకతాయితనంగా మారుస్తాడా? ఖచ్చితంగా సంథింగ్ ఏదో స్ట్రాటజీ ఉంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు కేసినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నటువంటి ఆ వ్యూహంలో భాగమని భావిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న సీట్లని కాపాడుకోవడం, కొత్త సీట్లని సాధించడం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కనుక 160 సీట్ల వరకు గతంలో ఎప్పుడూ గెలవనటువంటి వాటిని లెక్కగట్టి వాటిట్లలో ఎట్లయితే కాన్సన్ట్రేట్ చేస్తుందో, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవని సీట్లని కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అందులో విజయవాడ, గుంటూరు, అట్లాగే శ్రీకాకుళం, ఈ 3 నియోజకవర్గాలు 2014 కానీ 19 కానీ అక్కడ రామ్మోహన్ నాయుడు, ఇక్కడ గల్లాజేదు, మరోవైపున కేసినేని నాని, ఈ 3 చోట్ల కూడా గెలవాలి. సరే గుంటూరులో అంతకుముందు వేరే క్యాండిడేట్ ఉండొచ్చు, వీళ్ళిద్దరూ రెండోసారి గెలిచినటువంటి లేదు, వీళ్ళకే ఒక పక్కగా ఉంది. అట్లాంటి దశలో కేసినేని నాని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అన్నటువంటిది ఒక పెద్ద ఎసెట్ అని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఎసెట్. ఒకటి, కమ్మ సామాజిక వర్గంలో బలమైనటువంటి నాయకుడు కావడం ఒక ఎత్తు, రెండవది న్యూట్రల్గా జనంలో పాజిటివ్ ఇమేజ్ ఉన్నది, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ మీద ఇమేజ్ ఉన్నది. అందులో నాని మొట్టమొదటి నుంచి కూడా జగన్ చేస్తున్న సంక్షేమం జోలికి వెళ్ళొద్దు, మనం సామాజిక సమీకరణాల్లో జగన్ని దెబ్బ కొడదామని మొదటి నుంచి చంద్రబాబుకి చెప్తుంటే చంద్రబాబు అట్లా వినకుండా తను ఈక్వేషన్స్ కరెక్ట్ అన్నటువంటి రూట్లో ఉండటం వల్ల బయటకు వచ్చినాడు. సామాజిక సమీకరణాలు, సంక్షేమ పథకాలు ఈ రెండు కూడా కరెక్ట్గా పార్టీని గెలిపిస్తే నమ్మేటువంటి కేసినేని నాని ఇప్పుడు వైసీపీలో చేరడం అన్నటువంటిది వైసీపీకి ఒక పెద్ద అడ్వాంటేజ్. విజయవాడలో 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొడతా అన్నటువంటి కేసినేని నానికి ఒక ఎసెట్ అయితే వైసీపీకి మరొక ఎసెట్. కాకపోతే ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చూసారా లేకపోతే నానికి ఇమేజ్ ఎక్కువ ఇచ్చారా అన్నటువంటిది రేపటి రిజల్ట్లో తేలుతుంది.